స్టార్టింగ్ లో ఏమన్నారంటే 10 రూపీస్ అన్నారు, తర్వాత వచ్చేసి 15 రూపీస్, ఇక్కడ వచ్చేసి 30 రూపీస్. సో ఎట్లుంది ప్రైస్, ఎట్లుంది? 12 రూపాయలు. మార్కెట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది ఇప్పుడు సీజన్ లేకుండా. అంటే నంబర్ 1 సైజ్ అంటే మనకు 70-80 వరకు పోతుంది. కైసే ప్రైస్ ఇస్తా 220. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు ప్రైస్ ఎంత ఉంది? ఈ రోజు 110 ఉంది. ఎట్లా ఇది 800, 9 కిలోల డబ్బా, ఇది 9.5. ఈ డబ్బా మొత్తం 300. సో బాక్స్ మొత్తం 300. సో ఇది వచ్చేసి 350 అంట. ఒక డబ్బాలో 10 కిలో ఉంటుంది. ఎట్లుందమ్మా ప్రైస్ ఈ రోజు? ఇది 25 రూపీసా? ఒక బాక్స్ ప్రైస్ వచ్చేసి 400. మొత్తం 20 కేజీల మాల్ ఉంటుంది ఇందులో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ ఈ రోజు అయితే హైదరాబాద్ లోని బాటసింగారంలో ఉన్న అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ కి అయితే వచ్చేసాయి. ఈ ఫ్రూట్ మార్కెట్ లో ఆల్మోస్ట్ ప్రైస్ చాలా తక్కువలో దొరుకుతాయి. హోల్సేల్ ప్రైజెస్ అమ్ముతా ఉంటారు. ప్రతి ఒక్క అన్ని రకాల పండ్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. బల్క్ లో కొనుకెళ్ళిపోతా ఉంటారు. అండ్ కేజీలు అయితే 5 కేజీ నుంచి స్టార్ట్. ఇక్కడ ఎవరైనా తీసుకోవాలంటే చాలా వేరే వేరే రకాల ఫ్రూట్స్ అన్ని స్టేట్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే వేరే దగ్గర వ్యాపారాలు కూడా చేసుకుంటా ఉంటారు. సో ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ లో ప్రైస్ ఎలా ఉంది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏ రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఈ రోజు మార్కెట్ లో, అవి కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి. సో మార్కెట్ లో మనం ఎంట్రీ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించే ఫ్రూట్ ఏంటంటే పపాయ. అయితే పపాయ టుడే ప్రైస్ వచ్చేసి ఎలా ఉందంటే, ఇక్కడ పపాయాలు ఎలాగో సైజ్ ని బట్టి అమ్ముతారు కాబట్టి ఇక్కడ చూడండి ఎట్లా ఈ ప్రైసెస్ ఎట్లున్నాయి. రేటు ఏది? అది 15. ఇది ఏది తీసుకున్నా 15ఏనా? సో చూడండి ఈ ప్రైస్ లో ఏవి తీసుకున్నా 15 రూపాయలంట. సో ఈ సెక్షన్ మొత్తం పపాయాలే ఉంటాయి. కైసా ఏ ప్రైస్? 30 రూపాయలా? సైజ్ ను బట్టి ప్రైజ్, మాల్ బట్టి రేట్. ఓకే. సో మార్కెట్ లో ఏంటంటే ఫ్రూట్స్ కి వాటి మాలే అంటారు. బట్ మనం ఏంటంటే చిన్నది పెద్దది అనేసి అనుకుంటాం కానీ, సో వీళ్ళు క్వాలిటీని బట్టి ప్రైస్ కూడా పెడతా ఉంటారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం ముందు నుంచి అడుక్కొచ్చాం కదా. స్టార్టింగ్ లో ఏమన్నారంటే 10 రూపీస్ అన్నారు, తర్వాత వచ్చేసి 15 రూపీస్, ఇక్కడ వచ్చేసి 30 రూపీస్. సో ఇలానే మొత్తం మనకు నచ్చిన మాల్ ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోవడమే. సో ఈ సెక్షన్ మొత్తం పపాయనే ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఏం ఫ్రూట్స్ ఉన్నాయి కూడా చూద్దాం రండి. నమస్తే भाई, आपका नाम? धनराज कुमार। कब से काम कर रहे थे? हो गया साल भर। कैसा है प्राइस, कैसा? 40 रुपये। अभी कहाँ से लाते हैं माल पूरे? कर्नाटक और इधर से। सुबह कितना बजे को आते? सुबह 4 बजे। 4 बजे। 4 बजे से 2 बजे तक, 2 बजे 3 बजे तक हो जाते. कैसे चल रहा अभी సేల్స్? बढ़िया चल रहा అదే చల్ రా. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి వీటికి ప్రైస్ 40 రూపాయలు. సో వీళ్ళు మార్నింగ్ వచ్చేసి 2 వరకు మొత్తం సేల్ చేసుకొని వస్తాం. థ్యాంక్ యూ బై, థ్యాంక్ యూ. సో ఆ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ కి రాగానే మొత్తం ఏముంటుందంటే పుచ్చకాయలు అండ్ కర్బూజా ఉంటుంది. వాటి ప్రైస్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అండి. ఇప్పుడు వర్క్ నడుస్తుంది పొద్దున్న నుంచే. సో చూసుకుంటే అక్కడ అండ్ ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి. సో చూసుకోండి మీరు. సో ఇక్కడ ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వాటి ప్రైస్ ఎట్లుందో అడుగుదాం వచ్చేసి. సో ఎట్లుంది ప్రైస్, ఎట్లుంది? 12 రూపాయలు. ఒకటి 12 రూపాయలా? కేజీ 12. ఏదైనా తీసుకున్నా గానీ వాటర్ మిలన్, మస్క్ మిలన్ కేజీ లెక్కనే ఇస్తారు. అదే కేజీ లెక్కనే. ఎట్లున్నాయి మరి సేల్స్, ఎట్లా నడుస్తున్నాయి? సేల్స్ ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదా? వర్షాకాలం వచ్చిన కాడు డల్ అయింది. ఎండాకాలంలో అయితే రోజు బండి రోడ్ బండ్లు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు లేదు, ఒక బండి అమ్మాలంటే 2 రోజులు పడుతుంది. ఇంత ఇబ్బంది అవుతుంది ప్రెసెంట్. సో ఇప్పుడు మొత్తం సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి వేరే వేరే ఫ్రూట్స్ వస్తాయి. అండ్ వర్షంలో కూడా చాలా మంది అవుతుంది. ఇంకోటి మాకు ఇక్కడ ఉండేదానికి వర్షం పడితే నిలబడలేకపోతుంది, మొత్తం ఇక్కడ దాకా దిగబడిపోతుంది. ఇక దాన్ని భయపడి ఎవరు గిరాయికలు కూడా రావట్లేదు. ఏడికెళ్ళి వస్తాయి మీ మాల్ అంతా? ఇది అనంతపూర్, కర్ణాటక, మహారాష్ట్ర. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? నేను ఈ వ్యాపారం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు ఏదో చెప్పలేదు? నా పేరు సావిత్రమ్మ. సావిత్రమ్మ చూడండి, వర్షాకాలం వస్తేనే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అంటే మార్కెట్ లో కూడా ఏంటంటే జస్ట్ మట్టే కాబట్టి మొత్తం బురద అయితే నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది.
సో ప్రజెంట్ మార్కెట్ లో ఎట్లున్నాయంటే పుచ్చకాయ ప్రైస్ వచ్చేసి కేజీ 12 రూపీస్ లా అమ్ముతున్నారంట. సో అనంతపురం నుంచి వచ్చే మాల్ ఇదంతా. సో ఇంతకు ముందు లెక్క లేవు, కొంచెం గిరాకీ తగ్గింది అనేసి అంటున్నారు. సో వీటి ప్రైస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో 12 రూపాయలకి కిలో ఉంది. సో ఒకసారి మస్కు మిల్లన్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ ఉంది చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కర్బూజా ఉంది. కర్బూజా కూడా మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు పబ్లిక్ మాత్రం బీభత్సంగా ఉండేటోళ్ళు, వాటి మాట్లాడడానికి కూడా టైం ఉండేది కాదు. బట్ ప్రజెంట్ ఇప్పుడు అంటే కొంచెం పబ్లిక్ తగ్గిరు అనేసి వాళ్ళు కూడా చెప్తున్నారు, మనకు కూడా కనబడుతుంది. అంతగానం లేకపోతే చాలా రష్ ఉండేది, మొత్తం బండ్లతోటి ఇరుక్కుగా మనం నడవాలంటే కూడా ఇబ్బంది అయ్యేది. సో చూడండి, సో మస్క్ మిలన్ ప్రైస్ వచ్చేసి కేజీ 25 ఉందంట. సో ఒకసారి చూడండి, కొంచెం సైజు కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి. సో వీటిని కేజీలానే అమ్ముతారు. ఇప్పుడు కేజీ వచ్చేసి 25 రూపీస్ దీని ప్రైస్. సో మనం మార్కెట్ లో ఎట్లా అంటే ఎవరైనా హోల్సేల్ లో అమ్ముకుంటామంటారు కదా, వాళ్ళకు మంచి మార్కెట్ ఇది. సో ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే ప్లేస్ లో పెట్టుకొని అదే నడుస్తూ ఉంటది. ఇది హోల్సేల్ కాబట్టి వీళ్ళు బల్క్ లో పెద్ద పెద్ద లోడ్లని తెచ్చుకుంటారు. తెచ్చేసి వీటిని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు తీసుకెళ్లిపోయి వేరే ప్లేస్లలో వాళ్ళు మార్కెట్లలో పెట్టి అమ్ముకుంటా ఉంటారు. సో వెళ్దాం, ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నాయో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే వీటి ప్రైస్ ఈరోజు అయితే 25 రూపాయలు ఉంది కదా. ఏంటంటే అందరూ ఒకే ప్రైస్ లో అమ్మారు. కొన్ని వాటి క్వాలిటీని కూడా చేంజ్ చేసుకుంటూ కొంచెం తక్కువనో ఒక 2-3 రూపీసే ఉంటుంది, అలా అమ్ముకుంటారు. సో అటు పుచ్చకాయ సెక్షన్ నుంచి ఇటు రాగానే మొత్తం ఈ సెక్షన్ లో ఏముంటాయంటే మొత్తం పైనాపిల్స్ ఉంటాయి. పైనాపిల్ చూడండి మీరు, ఈ పైనాపిల్ ఎలా అంటే సైజ్ ని బట్టి పెడతారు వాళ్ళు. సో ఈ మార్కెట్ లో ఈ ప్లేస్ లో మొత్తం పైనాపిల్స్ ఉంటాయి కనుక్కోండి. ఆయన అన్న మీ పేరేనా? ఫర్దీన్. సో ఎట్లుందన్న ఈరోజు మార్కెట్ ప్రైస్? మార్కెట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది ఇప్పుడు, సీజన్ లేకుండా. ఇప్పుడు అయితే మన 2 నంబర్ ఇది మన 50-60 వరకు అవుతుంది. 50-60 మన 3 నంబర్ అయితే మన 40-50 వరకు అది కూడా అవుతుంది. అంటే నంబర్ 1 సైజ్ అంటే మనకు 70-80 వరకు అవుతుంది. సీజన్ లేకుండా ఇప్పుడు బండిలు చాలా తక్కువ వస్తున్నాయి. సీజన్ వస్తే మన తక్కువ అవుతుంది రేట్ కొంచెం. సో సేల్స్ ఎలా ఉన్నాయన్న? సేల్స్ ఇప్పుడు తక్కువనే ఉంటది, ఇంకా సీజన్ లేవు కదా. మామిడి పండు సీజన్ నడుస్తుంది, అందరు అటు సైడ్ ఉన్నది, ఇంకా ఇటు సైడ్ సీజన్ లో వస్తారు అందరు. సో సీజన్ లేకున్నా గానీ ఇంత ప్రైస్ ఎలా ఉంది మరి? మన షార్టేజ్ అయిపోయింది మాటలో, ఎక్కువ మాల్ వస్తలేదు ఇప్పుడు. కేరళలో ఎక్కువ మాల్ లేదు ఇప్పుడు, సీజన్ లేకుండా కొంచెం మాల్ వస్తుంది. సో మనకు మొత్తం కేరళ నుంచి వస్తుంది మన మొత్తం అయితే మొత్తం కేరళనే. పైనాపిల్స్ వచ్చేసి పైనాపిల్ వచ్చేది, మళ్ళీ డ్యామేజ్ కూడా దాంట్లోనే వస్తుంది. సో ఈ డ్యామేజ్ అంటే పడేసేయాలి, అది మనకి ఏం లాభం ఏం రాదు, అది అంతా పడేసేయాలి. ఓకే ఓకే. మరి ఎట్లా అన్న మరి సేల్స్ చక్కగా లేవు, పనులు వస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి మనకి ఏముండదు కానీ వాళ్ళ బండిలో వేస్తారు కదా, వాళ్ళు 50 రూపాయలు అలా తీసుకుంటారు. 100 కాయలు వేస్తే 50 రూపాయలు వాళ్ళకి వస్తుంది. మన బండి ఖాళీ చేస్తే ఒక పర్సన్ కి 300 వస్తుంది. సో ఈ రోజు మనం ప్రైస్ చూసుకుంటే 40 నుంచి 50, 60, 80 వరకు ఉంది. ఈ రోజు ప్రైస్ చూస్తే 80 వరకు ఉంది. యాక్చువల్ గా 30 రూపాయలు, 40 రూపాయలు యాక్చువల్ అంటే మన సీజన్ లో వస్తుంది. 30-40 రూపాయలు కూడా ఉంటాయి కానీ సీజన్ లో ఉంటాయి. ఇప్పుడు మా సీజన్ లేదు కాబట్టి తక్కువైంది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంది. సో నెంబర్ ఏ నెంబర్ మాల్ అనే 2 నెంబరా? 1 నెంబర్ మాల్ కి ఇంకా ఎక్కువ మళ్ళీ పెద్ద మాల్ ఇప్పుడు మనం ఇప్పుడు 70 నుంచి 80 వరకు అవుతుంది ఇప్పుడు అయితే ప్రెసెంట్ లో. ఇంకా దాంట్లో కూడా ఈ డిఫరెన్స్ ఏంటంటే పండుగ ఉంటే కొంచెం రేట్ దొరుకుతుంది, పచ్చిగా ఉంటే ఎక్కువ అంటే వాళ్ళ బయటకి పోతుంది. జ్యూస్ ఫ్యాక్టరీస్ వరకు కంపెనీలో అట్లా బయటకి వెళ్తుంది. పండు అయితే ఇట్లా షాప్ లో పండు అయినా కొంచెం ఈ కాయ సేమ్ ప్రైస్ ఉంటుంది కానీ కొంచెం రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది. పచ్చి ఒక 70 రూపాయలు ఉంది అనుకో, ఇది ఒక 80 రూపాయలు ఉంటుంది. అట్లా 70-80 రూపాయలు ఉంది ప్రెసెంట్. ఓకే అన్న, సో థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిరు మాకు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పైనాపిల్ అయితే కొంచెం ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది మార్కెట్ లో. మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే 20, 30, 40 ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే 40 నుంచి 80 వరకు ఉంది. ఒకసారి మీరు చూసుకుంటే కూడా మాల్ తగ్గిందంట మార్కెట్ లో. ఇదే బ్రదర్ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ కూడా దొరుకుతుంది. సో ఈ రోజు ప్రైస్ ఎట్లుందండి? ప్రైస్ ఈ రోజు అంటే మన 60 నుంచి 100, 120 వరకు పోయింది డ్రాగన్ ప్రైస్. అంటే ఇప్పుడు ఇది అయితే ప్రెసెంట్ 90 రూపాయలు ఉంది. 90 రూపాయలు క్వాలిటీ బట్టి ఉంటది మాల్ది. ఇంకా చిన్న సైజ్ అంటే ఒక 60-50 రూపాయలు పోయింది. ఇది అయితే 90.
సెకండ్ క్వాలిటీ ఇది. ఇంకా పెద్ద క్వాలిటీ అంటే మనకు 120-125 రూపాయల ఇప్పుడు వరకు కోస్తే ఇందులో వైట్ రెడ్ రెడ్ కలర్. ఇప్పుడు సీజన్ రెడ్ నడుస్తుంది కదా, అందుకే రెడ్ వస్తుంది. ఇంకా 7 కిలో వస్తాయి మనకి ప్రైస్. ఇప్పుడు ఇది అయితే చాలా మన కర్ణాటక సైడ్, ఆంధ్ర సైడ్ అన్ని రకాల నుంచి వస్తుంది. ఓకే సో కేజీ వచ్చేసి 67. ఇప్పుడు దాని సీజన్ స్టార్టింగ్ అనుకో, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా టైం పడుతుంది కొంచెం. ఈ నెల దాకా తర్వాత చాలా మాల్ వస్తుంది. ఇదే మనకి ఇప్పుడు 90 ఉంది కదా, ఇదే మాల్ మనకు 50-60 రూపాయలు దొరుకుతుంది. ఓకే సీజన్ రాగానే కొంచెం తక్కువ అవుతుంది రేట్, ఏదైనా ఏ పండ్లు కానీ. సో ఈ మార్కెట్ లో ఏమేమి అమ్ముతారన్న మీరు? మేమైతే అన్ని తీసుకుపోతాం. ఏమంటే అన్ని మన దగ్గర అయితే అన్ని ఫ్రూట్స్ తీసుకుపోతాం. పైనాపిల్ అయితే ఎక్కువ, అంటే మనకు పైనాపిల్ ఇంకా ఫన్సా పండు ఉంటుంది. ఓకే ఎక్కువ అంటే ఇదే ఉంటాయి మాకు. సో చూసారు కదా, ఇది కూడా ప్రెసెంట్ ఇప్పుడైతే 60, 70, 80, 90 వరకు కేజీ 130 వరకు కూడా ఉంది. అంటే వాటి క్వాలిటీని బట్టి, సైజ్ ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ అన్న, ఇది కూడా చెప్పారు. సో మనం ఇంకా వేరే ఫ్రూట్ దగ్గరికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. సో అది చూసుకొని పైకి రాగానే మనకు రైట్ సైడ్ లోనే అరటి పండ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. సో అట్టి కాయలను ఇట్లా మనకు మొత్తం కవర్ చేసి పండ్లు అమ్ముతారు, కాయలు కూడా అమ్ముతారు. సో మనం వేరే దగ్గర బిజినెస్ చేసుకోవాలంటే కొంచెం మనకు స్టోరేజ్ ఉండాలి కాబట్టి ఒక 10-15 డేస్ వరకు ఉండేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకొని కోసుకొని వస్తారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్ లో అట్టి పండ్ల ప్రైస్ కొంచెం హైగానే ఉంది. మనం బయట తీసుకుంటే 80 రూపీస్ వరకు డజన్ ఉంది. సో ఇక్కడ కొంచెం తక్కువనే ఉంటుంది అనమాట, గెలగెలని అమ్ముతారు. సో అక్కడ చూద్దాం, ఇంకా కొంచెం ఫ్రూట్స్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడ మొత్తం డ్రాగన్, ఆయన చెప్పినట్టే డ్రాగన్ వచ్చేసి సైజ్ ని బట్టి కేజీ 50, 60, 90 వరకు కూడా ఉంది. సో ఇవి కొంచెం చిన్న సైజ్ లో ఉన్నాయి చూడండి, ఇవి చిన్న సైజ్వి అండ్ ఇవి కొంచెం పెద్ద సైజ్వి. సో వచ్చేటోళ్ళు మాక్సిమం ఒక ట్రైన్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. సో డ్రాగన్ ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ బాటా సింగన ఫ్రూట్ మార్కెట్ లో దొరుకుతుంది. సో చూడండి, కొనుక్కునే వాళ్ళు ఇట్లా తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. ఇవి కూడా చూడండి, ఇవి కొంచెం చాలా పెద్ద సైజ్ ఇవి, వీటి ప్రైస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటది. సో ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం డ్రాగన్ కి సంబంధించే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆవకాడో చూడండి, ఆవకాడో కూడా అమ్ముతారు చూడండి. ప్రైస్ 220. సో ఆవకాడో వచ్చేసి కేజీ 220 రూపాయలు ఉంది. సో అంకుల్ ఇక్కడ సేల్ చేస్తారు. సో చూస్తే ఇది మొత్తం ఈ సెక్షన్ అంతా కొన్ని సపోటా అండ్ ఆల్మోస్ట్ ఎక్కువగా డ్రాగనే ఉంది. డ్రాగన్ వచ్చేసి పెద్ద సైజు 130 రూపాయలు కూడా ఉన్నాయి. చిన్న సైజ్ అంటే సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది మనం మాట్లాడుకోవచ్చు కూడా. సో చూస్తే ఇక్కడ మొత్తం డ్రాగన్ అండ్ సపోటా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సపోటా ఉంది. ఎన్ని కేజీ బ్యాగ్ ఇప్పుడు ఇది? 5 కేజీ ప్యాకెట్ ఉంటుంది. అన్ సీజన్ కాబట్టి 250 నడుస్తుంది. 250 ఉంది. సీజన్ ఉంటే 100-150 వస్తుంది 5 కేజీ బ్యాగ్. సో 5 కేజీ బ్యాగ్ చూడండి, ఇక్కడ చూస్తే మీరు 5 కేజీ బ్యాగ్ ఇది. సీజన్ ఉంటే ఏంటంటే 100 రూపీస్ 150కే ఉంటుంది. సీజన్ కాదు కాబట్టి కొంచెం మాల్ తక్కువ వస్తుంది. సో 250 ఉంది. సో ఏమేమి సేల్ చేస్తారండి ఇక్కడ మీరు? డ్రాగన్ ఎట్లా ఉంది ప్రైస్ ఈ రోజు? 120 ఉంది అన్న. 120 టాప్ మాల్. టాప్ ఉంటే 120, మీడియం నార్మల్ చిన్న ఉంటే కూడా ఉంటుంది. 60 కూడా ఉందా? సో ఎట్లుంది సేల్స్ ఎట్లున్నాయి ఇప్పుడు అయితే ప్రెసెంట్? మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు డ్రాగన్ ఇంకా ఒక 1 వీక్ అయితే ఫుల్ డ్రాగన్ వస్తుంది. అప్పుడు ఇంకా ప్రైస్ తగ్గుతుంది. తగ్గుతుంది 50-60 రూపీస్ వస్తుంది. సో చూసారు కదా. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు వసీం అన్న. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు ఇక్కడ? చిన్నప్పటి నుంచి అన్నారా మొత్తం? యాక్చువల్ మనం ఏడుంటాం? ఎల్బీ నగర్ నుంచి డైలీ వస్తారా? డైలీ వస్తారా? సో వసీం అన్న చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ లో ఉన్నాడు. సో ఓకే, ఫుల్ టైం ఇక్కడే. సో సీజన్ ఉంటే ఏంటంటే ఇదే 1 నెంబర్ మాల్ అంటారు కదా, ఇది ఇప్పుడు 130 ఉంది. సీజన్ వస్తే ఇదే 40 రూపీస్ 50 రూపీస్ కేజీ వస్తుంది మనకు. సో చూడండి, మొత్తం ఇంకా సీజన్ ఇంకో కొన్ని రోజులైతే సీజన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఎక్కువ ఇవే వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఒకసారి చూడండి మీరు. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పాలి. పేరు? నా పేరు రబ్బానీ అన్న. రబ్బానీ అన్న. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు ఇక్కడ? ఇక్కడ 2 years అండి. అంటే ఇదే అమ్ముతారా లేకపోతే వేరే వేరే ఫ్రూట్స్ కూడా వెళ్తారా మనం? మేము సీతాఫల్, డ్రాగన్, అంగూర్, దానిమ్మ. ఈ రోజు మార్కెట్ లో ప్రైస్ ఉంది? 4 days నుంచి టైట్ ఉన్నాయి అన్న. ఇక ఒక 1 week పోతే నార్మల్ అయితే. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు ప్రైస్ ఎంత ఉంది? ఈ రోజు 110 ఉంది. ఇంకో 2-3 వారాలు ఆగితే ఇంకా తక్కువ వస్తుంది అని చెప్పి ఒక 15 days పోతే తగ్గుతుంది. మినిమం 30-40 రూపీస్ తగ్గుతుంది. 40-30 రూపీస్ తగ్గుతుంది. కేజీ 120. సో
ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒకటే అమ్ముతున్నారు ఇక్కడ ఇప్పుడు ఇది ఒకటేనా సీజన్ బట్టి అమ్ముతాం 4 ఐటమ్ అమ్ముతాం. ఆహా. ఎలా ఉన్నాయి సేల్స్ ఎట్లున్నాయి ఇప్పుడు మరి? నార్మల్ ఉన్నాయి, కొద్దిగా ఇంకా కొద్దిగా పెరగాలి, అప్పుడు సేల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే నార్మల్ గానే ఉంది మొత్తం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. వస్తాం మళ్ళీ, ప్రైస్ తగ్గినప్పుడు కూడా వచ్చి మాట్లాడదాం. సో థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఇది లోకల్ మాల్ అన్న, మన తెలంగాణదే. తెలంగాణదేనా? ఓకే. ఎక్కడెక్కడ నుంచి వస్తాయి మాల్ అంతా మనకు? మహారాష్ట్ర ఎక్కువ, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తుంది. అక్కడ నుంచి వస్తే ఇంకా చాలా తగ్గుతాయి. ఓకే, సో చూస్తే కూడా మాల్ కూడా ఇది మార్కెట్ టాప్ మాల్ మన దగ్గరే ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ ది టాప్ సరుకు ఇది. ఓకే, ఇది కిలోకి 2-3 వస్తాయి అంతేనా? ఇంకా కిలోకి 5-6 వస్తే ఇంకా రేట్ తగ్గుతాయి. ఓకే, 70, 80, 85. సో వచ్చేటోళ్ళు ఎట్లా తీసుకుంటారన్న? ట్రే మినిమం 5 kg నుంచి స్టార్ట్. 5 kg తీసుకుంటారు. ఇప్పుడు 1 క్వింటాల్, 2 క్వింటాల్, 5 క్వింటాల్ ఎంత అన్న తీసుకుంటారు. మినిమం 5 kg నుంచి స్టార్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒకసారి అది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుందమ్మా మార్కెట్ ప్రైస్ ఈ రోజు? క్వాలిటీని బట్టి ఎట్లా? ఇది 800, 9 కిలోల డబ్బా. ఇది 9.5. 500. ఏడుకెళ్ళి వస్తాయమ్మా ఈ మాల్ మొత్తం? గుజరాత్ నుంచి వస్తారు. సో ఇవి వచ్చేసి ఇవి పచ్చివమ్మా మొత్తం? పచ్చివి. ఇవి పచ్చిగానే అమ్ముతారా లేకపోతే వీటికి పచ్చిగా తింటారా? ఇవి పచ్చిగా తినేది. సో ఈ పచ్చి ప్రైస్ వచ్చేసి అవి కూడా క్వాలిటీ చూసి ఉంటుంది. సో చూడండి, ఈ ప్రైస్ ఏమో ఎంత దీని ప్రైస్? రేటు 800. సో 9.5 కిలోలు ఉంటుంది. ఇది వచ్చేసి 600వి. సో వీటి కూడా క్వాలిటీ అండ్ సైజు అవి ఉంటాయి కదా, మాల్ని బట్టి ప్రైజెస్ ఉంటుంది. సో చూడండి మీరు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ వచ్చేసి డ్రాగన్, సపోటా అండ్ ఖజూరి అండ్ అవకాడో ప్రైజెస్ కూడా కనుక్కున్నాం మనము. సో ప్రైస్ సీజన్ ని బట్టి తగ్గుతుంది, ఎక్కుతుంది. బట్ ఈ రోజున్న ప్రైస్ రేపు ఉండదు. ప్రైస్ ఎప్పుడైనా తగ్గొచ్చు, ఎప్పుడైనా పెరగొచ్చు అనమాట. సీజన్ ని బట్టి ఉంటుంది. సో ఇది, సో అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకే వేరే వేరే ఫ్రూట్స్ ఏమన్నా కూడా చూద్దాం రండి. ఇక్కడే ఉంది గ్రేప్స్, చూడండి. ఇక్కడ ముందుకు వెళ్తే గ్రేప్స్ ఉంది, గ్రేప్ ప్రైస్ కూడా కనుక్కుందాం రండి. సో చూడండి, గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. వీటి కూడా ఏంటంటే వీళ్ళు ఈ ట్రేనే అమ్ముతారు. సో చూసుకోండి. సో ఈ గ్రేప్స్ ప్రైస్ వచ్చేసి ఈ రోజు ఇందులో మాక్సిమం 10 kgs ఉంటుంది. 10 kg ప్రైస్ వచ్చేసి ఇతనికి కూడా అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి 750 ఉంటుంది. దీని ప్రైస్ మొత్తం ఈ ట్రే మొత్తం కలిపేసి 750కి ఇచ్చేస్తారు. సో చూడండి, మాల్ కూడా 1 నెంబర్ మాల్. కూడా 1 నెంబర్ మాల్. ఇది మస్తు ఉంటది. సో ఇలా బాక్స్ అమ్ముతారు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బ్లాక్ గ్రేప్ ఉంది. బ్లాక్ గ్రేప్ వచ్చేసి 650 ఉందంట. దీంట్లో 11 kgs ఉంటుంది. సో 11 kg ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 650. సో ఇలానే ఉంటది, ప్రతిరోజు ఇదే ప్రైస్ ఉంటది. బట్ తగ్గుతుంది, పెరుగుతుంది, ఒకే ప్రైస్ లో ఉండదు. ఈ రోజు ప్రైస్ వచ్చేసి ఆ ప్రైస్ అన్నమాట. ఈ సెక్షన్ మొత్తం చూసుకుంటే ఏంటంటే మొత్తం గ్రేప్స్ ఉంది. ముందరికెళ్ళి కూడా వేరే ఫ్రూట్స్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఈ ఏరియా చూసుకుంటే మొత్తం మోసంబిలే ఉన్నాయి. జ్యూస్ వేసుకుంటారు కదా అవి, మొత్తం ఈ ఏరియా మొత్తం అవే ఉన్నాయి. వీటిని ఏంటంటే ఇప్పుడు కొనే వాళ్ళు ఏంటంటే వీటిని కూడా వేలంలా వేసుకొని కొనుక్కొని వెళ్ళిపోతా ఉంటారు. సైజ్ ని బట్టి సపరేట్ చేసి పెట్టేస్తారు. క్వాలిటీ అండ్ అవి చూసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీటిని ఏంటంటే బల్క్ లా అమ్ముతారు అనమాట. ఇప్పుడు వచ్చి ఒక సేట్ వచ్చేసి దీనికి వేలం పాడి తీసుకొని ఇంకా ఎన్ని కేజీస్ కావాలో అన్ని కేజీస్ తీసుకొని వెళ్ళే వాళ్ళు అట్లా వెళ్తారు. లేకపోతే మనం మామిడికాయలను చూసాం కదా వేలం వేసినట్టు అట్లా కూడా ఉంటుంది. సో ప్రైజులు ఏంటంటే ఇక్కడ ఈ మార్కెట్ లో బాటసింగాన మార్కెట్ ప్రైస్ ఏంటంటే మనం బయట తీసుకున్న దానికి దీనికి చాలా అంటే చాలా ఫరక్ ఉంటుంది. చాలా తక్కువకి వస్తుంది అనమాట ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకు. సో ఇప్పుడు ఇదంతా చూసుకుంటే ఇదంతా కలిపేసి ఒక 30,000 దాకా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి. 30,000 తీసుకుపోయి మొత్తం ఇంకా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఇంకా ఆయన పడే రేట్ కి అమ్ముకుంటారు. సో మన బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే కూడా లోడ్లు దిగుతున్నాయి, లోడ్లు దింపే వాళ్ళు దింపుతున్నారు. ఇక్కడ చూడండి సపరేట్ చేసే వాళ్ళు సపరేట్ చేస్తున్నారు. కాయలు కూడా పెద్ద కాయలు, చిన్న కాయలు సపరేట్ చేసుకొని ఇంకా సపరేట్ చేస్తారనమాట ఇలా. సో కాయలు కూడా చూసుకుంటే కూడా అసలు మంచి క్వాలిటీ కాయలు. వీటిని మాక్సిమం మనం 10 to 20 days వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఖరాబ్ కావు. వీటిని చూడండి, ఇవి కూడా కొంచెం సైజ్ వేరే అండ్ వేరే
బిగ్. సో ప్రైజెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అదే వీటి వాటిని బట్టి ప్రైజెస్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఇవే ఇదే ఉంటుంది. సో ఇంకో ప్లేస్ కు వెళ్దాం రండి. సో ఇదంతా ప్రొమోగ్రానైట్ సెక్షన్. ప్రొమోగ్రానైట్ అండ్ ఇవి కూడా ఏంటంటే మాల్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. మార్కెట్ లో కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. ఎట్లుంది ఈ రోజు ప్రైస్ ఎట్లుంది వీటిది? ఈ డబ్బా మొత్తం 300. సో బాక్స్ మొత్తం 300. క్వాలిటీని బట్టి, సైజ్ ని బట్టి, మాల్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. సో ఈ సెక్షన్ మొత్తం ప్రొమోగ్రానైటే, దానిమ్మ కాయలకు సంబంధించి ఉంటుంది. దానిమ్మ అండ్ గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి 350 అంట. ఒక డబ్బాలో 10 కిలో ఉంటుంది. 60 కాయలు ఉంటాయి. ఇది 450 అమ్మా. సో ఇది వచ్చేసి 450. 7 కిలో వస్తాయమ్మా ఇవన్నీ ఇక్కడ నుంచేనా? అంటే వేరే కర్ణాటక నుంచి వస్తాయి. తీసుకొని సో బీట్ పాడకుండా సేట్ దగ్గర నుంచి. ఓకే, ఎట్లుంది మరి సేల్స్ బాగానే నడుస్తున్నాయా? మరి ప్రైస్ అంతగానో తగ్గిపోయింది. మరి మొన్న వచ్చినప్పుడు 900, 1000 రూపాయలు ఉండే, మొత్తానికి సగం. సో సీజన్ ఎక్కువ పండ్లు వచ్చేసరికి ప్రైస్ తగ్గిపోతుంది. సో ఇక్కడ దానిమ్మ సెక్షన్ చూసుకుంటే ఏంటంటే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మాక్సిమం అయితే మార్కెట్ లో 250, 350, 400 అలా ఆ ప్రైసే ఉంది మొత్తం. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా దానిమ్మనే ఉంది. దానిమ్మ ప్రైస్ కూడా అంతే. ఇప్పుడు 250 నుంచి 1000 వరకు ఉంటది. క్వాలిటీని బట్టి, కాయని బట్టి ఇక్కడ సేల్ నడుస్తూ ఉంటది. మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే 1000, 1100 ఉండే, బట్ ఇప్పుడు ఏంటంటే ప్రైస్ మొత్తం తగ్గింది చాలా. అదే అంటున్నా కదా, ఒకప్పుడు ఒకే ప్లేస్ లో మనం ఏంటంటే అనుకుంటాం ఇదే ప్రైస్ లో రేపు కూడా అమ్ముతారేమో, అంటే రేపు అట్లా ఉండదు. రేపు ప్రైస్ కంపల్సరీ చేంజ్ అవుతుంది. మార్కెట్ అంటేనే, హోల్సేల్ మార్కెట్ అంటే ప్రైస్ అప్పటికప్పుడు చేంజ్ అవుతా ఉంటది. సో చూడండి మొత్తం ఇదే ఉంది ఇక్కడ. సో చూసారు కదా, ఇది మొత్తం ఈ రోలో ఏంటంటే అక్కడ మొత్తం ప్రొమోగ్రానైట్, ఇక్కడ మొత్తం ద్రాక్ష ఉంటుంది. సో గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి. వీటి కూడా ఇప్పుడు ఈ బాక్స్ లో మాక్సిమం 10 కేజెస్ 11 కేజెస్ వరకు ఉంటుంది. సో ట్రేనే తీసుకొని వెళ్తారు ఇలా మొత్తం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం పనస పండ్లకు సంబంధించి, పనసకాయలకు సంబంధించి సెక్షన్స్ ఉన్నాయి. సో ఎట్లుందమ్మా ప్రైస్ ఈ రోజు? ఇది 25 రూపీసా? 7 కేజీలు తెస్తారు ఈ మాల్ అంతా? ఇది మన వైజాగ్ నుంచి విశాఖపట్నం వరకు. ఎట్లున్నాయి సేల్స్? బాగానే నడుస్తున్నాయా? కొంటారా? ఏ టైంకి వచ్చారు? పొద్దున మేము 6 o'clock వస్తాం. ఏ టైం వరకు అయిపోతాయి ఇవన్నీ? అంటే ఒక 2 days 3 days లో అయిపోతుంది. అంత గిరాకీ లేదు కదా ఇప్పుడు. సో ఏంది సైజ్ లెక్క పెట్టిరా లేకపోతే ఏంది? సైజ్ లెక్కనే పెట్టి. ఎట్లా మరి అన్ని ఒకే ప్రైజా లేకపోతే వేరే? చిన్న సైజు చిన్న రేటే. 250, అది 350. ఇంకా కొంచెం 18-20 kgs ఉంటే 450, 600 వరకు కూడా అమ్ముతుంది. ఓకే ఓకే. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం పనస కాయలకు సంబంధించిన సెక్షన్. వీటిని మాక్సిమం 3-4 days వరకు సేల్ చేస్తారంట. సో వీటి సైజ్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఒకసారి చూసుకుంటే మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ నుంచి ఇక్కడికి రాగానే, అంటే ఆ మార్కెట్ ఈ మార్కెట్ ఒక 300 meters 500 meters కొంచెం గ్యాప్ ఉంటది. అక్కడ నుంచి ఇక్కడికి రాగానే మొత్తం ఈ మార్కెట్ లో మొత్తం మామిడికాయలు ఉంటాయి. మామిడి పండ్లు, మామిడికాయలు ఎక్కడెక్కడ నుంచి వస్తాయి, వాటి ప్రైస్ ఎంత కూడా కనుక్కున్నాం. ఇక్కడ చూసుకుంటే మొత్తం మామిడి పండ్లే ఉన్నాయి, తోతాపూరి కాయలు ఇవన్నీ. సో ఈ బాక్స్ లో, ఈచ్ బాక్స్ లో 20 kgs ఉంటుంది. సో 20 కిలోల బాక్స్. దీని ప్రైస్ వచ్చేసి 400. ఒక బాక్స్ ప్రైస్ వచ్చేసి 400. మొత్తం 20 kgల మాల్ ఉంటుంది ఇందులో. సో తోతాపూరికి సంబంధించిన మామిడికాయలు ఇవన్నీ. ఇక్కడ కూడా చూడండి, ఇవి కూడా, వీటి ప్రైస్ కూడా 400 అండి. 400, 20 kgల బాక్స్. సో ఇది మొత్తం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం పోయిన వీడియో చూసుకున్నట్టు అక్కడ మొత్తం బల్క్ లో సేట్ వచ్చేసి ఆ పాట పాడి తీసుకోవడం, అక్కడ నుంచి మనం వీళ్ళు సపరేట్ గా తీసుకొని అమ్ముతారన్నమాట. సో మొత్తం ఇవే ఉన్నాయి చూడండి. సో అంటే అన్ని రకాల పండ్లు అయితే ఇక్కడ ఉంటాయి అవైలబుల్ లో. ఎక్కువ శాతం మార్కెట్ లో ఈ రోజు అయితే తోతాపూరి కాయలే ఉన్నాయి. సో వీటిని మనం మాక్సిమం ఒక 15 days వరకు స్టోర్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. సో చూడండి మీరు, ఇది మొత్తం అవే ఉన్నాయి. సో వచ్చే వాళ్ళు ఏంటంటే ఎన్ని బాక్సులు కావాలో అట్లా వాళ్ళు మాట్లాడుకొని తీసుకెళ్ళిపోతారు. ఇంకా కొంచెం తగ్గుతారు కూడా ప్రైస్, అదే ప్రైస్ ఉండదు. మాట్లాడే కొద్ది ప్రైస్ తగ్గుతుంది,
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఉన్న ప్రైస్ రేపు ఉండదు, రేపు తగ్గొచ్చు పెరగొచ్చు, ఒకటే ప్రైస్ లో ఉండదు అనమాట. మొత్తం చూడండి. ఒక దినం 350, ఒక దినము రేటు మాల్ ఎట్లా ఎక్కువ వస్తుంది అట్లా ఉంటది. ఓకే రైతులకు వాళ్ళు 10% అంటారు కమిషన్ కి వస్తారు. ఓకే ఇక ఇవాళ ఇది 300 కొన్నాం, 250 పోతుంది ఓకే. అంతే. ఏడుకెళ్ళి వస్తాయి కాయలు? ఈ కాయలు ఇక్కడ చిత్తూరు నుంచి వస్తాయి. చిత్తూరు నుంచా? ఆహా. ఆంధ్ర నుంచి వస్తాయి ఇవన్నీ. మరి సీజన్ అయిపోతుంది, అయిపోతుంది, ఇంకా అయిపోతుంటే ఇంకా పిరం అవుతుంది. ఇది 400కి తెచ్చినాం కదా, రేపు 300కి దొరుకుతుంది, 250కి దొరుకుతుంది. రైతుకు అదృష్టం అన్నమాట. ఇప్పుడు ఎన్ని రకాల కాయలు ఉన్నాయి మార్కెట్ లో? మార్కెట్ లో చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు తక్కువ అయిపోయినాయి రకాలు, ఎందుకంటే దగ్గర పడేది కదా సీజన్, దానికోసం. ఓకే. 20 కేజీల బాక్స్ 400 ఇప్పుడు 400, 350. ఇగో ఇది 400 ఉంది. ఇగో ఈయన ఈ బాబాయ్ అమ్ముతుంది 500. ఇగో ఇక్కడ చూడు ఇది 350. 350. ఓకే. ఇగో ఇక్కడ చూడు ఇది 250. 250. ఇగో ఈ బాబాయ్ అమ్ముతుంది చూడు 450. ఇగో ఇది 550. సో కాయని బట్టి ప్రైస్ ఉంటది, కాయతో ప్రకారం ఉంటది అట్లా. ఓకే. ఇగో ఇదేం రకం కాక? అది ఏం రకం బాబాయ్? గోవా అంటారు. గోవా రకం. దీనిది ఎట్లుంది ప్రైస్ ఈ రోజు? 700. ఇది ఆయన మంచిగా మాట్లాడతారు. ఇదేం రకం? రస్పూరి 800. మ్యాంగో. దీని ఎట్లుంది? 1000 రూపాయల బాక్స్. నల్ల రసాలా? 1200. ఏడుకలు వస్తాయి ఈ పండ్లన్నీ? ఇది కర్ణాటక నుంచి వస్తుంది. కర్ణాటక నుంచి. మీ దగ్గర అన్ని రకాల మామిడికాయ పండ్లు అయితే ఉన్నాయి. రేట్లు అలాగ అలాగా ఉంటాయి. హిమాయత్. ఓకే. 2500 3000. 3000 అంటాను. హిమాయత్ పండ్లు అవి పెద్ద రసాలు. అక్కడ చూడండి పెద్ద రసాలు. అల్ఫాన్జో 1200 బాక్స్. 1200. ఓకే. ఇవి హిమాయత్ పండినాయి. ఓకే. అమర్పాల ఇది 1200 బాక్స్. ఓకే. తోతపరి 400 బాక్స్. సో అన్ని రకాల కాయలు అయితే ఇక్కడ అమ్ముతారు పండ్లు మీరు. ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం? స్టోర్ ఉండదు కానీ ఒక వారం దాకా అయితే ఉంటాయి. వారం దాకా. సేల్స్ ఎట్లా మంచిగా నడుస్తున్నాయి లేకపోతే తగ్గినాయి ఇప్పుడు ఏమన్నా? రేట్లు తగ్గింది. రేట్లు తగ్గినాయి, ప్రైజులు తగ్గినాయి, అట్లనే సేల్స్ కూడా కొంచెం తక్కువనే ఉన్నట్టు. ఇంకెన్ని రోజుల వరకు వస్తాయి మామిడి పండ్లు? నెల దాకా తర్వాత మొత్తం తగ్గిపోతుంది. ఎన్ని ఇయర్స్ కి చేస్తారు ఇక్కడ మీరు? ఇది మేము కనీసం 5 సంవత్సరం చేస్తున్నాం. 5-6 సంవత్సరం. ఇప్పుడు మామిడి పండ్లు అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ వచ్చింది కదా మార్కెట్, అప్పటి నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఈ సీజన్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ ఏ పండ్లు అమ్ముతారు? బత్తాయి అమ్ముతారా? వస్తాయి, దాని తర్వాత కమల పండ్లు వస్తాయి, మళ్ళీ దాని తర్వాత కిమి పండ్లు వస్తాయి. ఎప్పటికీ అంటే సీజన్ బై మార్చుకుంటే అమ్ముతానే ఉంటారు మీరు. ఓకే. మరి ఇయర్స్ బానే ఉందా? ఈ ఇయర్ లో మంచి సేల్స్ నచ్చినాయి? ఓకే ఓకే. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడలేదు కదా. అవును. వర్షాలు మధ్యలో పడితే ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడితే పురుగులు వస్తుండే, ఇంకా తక్కువ ఉంది, పురుగు అయితే రాలేదు. ఓకే ఓకే ఓకే. సార్ మంచి గిట్టుబాటు ధర రైతులు మంచిగా, వాళ్ళకి కూడా మంచి మంచి రేట్. ఫస్ట్ లో ఇది 10,000 బాక్స్ అమ్మింది. హిమాయత్ అంటారు. 10,000 ఇప్పుడు 3,000 ఉంది. అయితే ఇప్పుడు ఇవి అన్ని పచ్చికాయలు కదా, ఈ పండు దానికి ప్రైస్ ఎట్లుంటది? తక్కువ ఉంటుంది. ఇవి తక్కువ ఉంటాయి కొంచెం. 1,500-1,000 రూపాయలు. ఓకే. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం అన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి మాక్సిమం చూసుకుంటే మనము. అంకుల్ చెప్పినట్టు సో సేల్స్ కూడా ఈ సంవత్సరం బాగానే నడిచినాయి అని చెప్పేసి అంటున్నారు. వర్షాలు అయితే మంచిగా నడుస్తుంది. ఒక 15 దినాల నుంచి డౌన్ ఉంది. ఓకే. మార్కెట్ కొంచెం డౌన్ ఉంది. ఇప్పుడు వర్షాలు పడితే కొంచెం ఇంకా కొంచెం ఇబ్బంది ఉంటది మీకు. చిత్తూరు మామిడి ఇప్పుడు
బెంగళూరు కాయలు వస్తే అవి ఒక నెల దాకా నడుస్తాయి. నెల ధరకు అవి నడిచి తర్వాత మొత్తం మామిడి పండ్లు క్లోజ్ అయిపోతాయి. తర్వాత మీరు మోసంబి, బత్తాయి, ఇంకా సేప్. బత్తాయి, ఆపిల్ పండ్లు వస్తాయి, ఇంకా ఆలు బొక్కర వస్తాయి. అన్ని పండ్లు, అన్ని రకాల పండ్లు వస్తాయి. ఓకే, అని మీకు డబ్బాలో అన్ని దొరుకుతాయి రకాలు. వెళ్తాం అది కూడా వెళ్ళి. ఇక్కడ వస్తాయి అవి. ఇవి అయిపోయినంటే ప్లాట్ఫామ్ మీద మొత్తం అవే ఉంటాయి. ఓకే, ఇక్కడ తగ్గిపోతాయి కదా, అవి అక్కడ తెచ్చేసి ఇక్కడ వేసిస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇవైతే ఇక్కడ మొత్తం ఇప్పుడు మామిడికాయలు సెక్షన్. మామిడి పండ్లు మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా అవి కూడా చాలా ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ అంకుల్ మనకు వచ్చేసి చాలా రకాల మామిడి కాయలు అయితే చూపించాడు. మామిడి పండ్లు అండ్ మామిడి కాయలు కూడా ఉన్నాయి. వీటిని మగ్గబెట్టి మనం సేల్ చేసుకోనికి ఉంటది. సో ఇక్కడ కూడా అన్ని రకాల పండ్లు అయితే, కాయలు, పండ్లు అన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు. సో సేమ్ ఆయన చెప్పినట్టు ప్రైస్ కూడా అదే ఉంటుంది. అండ్ కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగొచ్చు. సో ఈ సెక్షన్ మొత్తం ఇంకా చూసుకుంటే మొత్తం మామిడి పండ్లే ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు మీరు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం ఇక్కడ ఇంకొక 1 month వరకు మామిడి పండ్లు, మామిడికాయలు వస్తూనే ఉంటాయి. 1 month తర్వాత మొత్తం ఇదంతా ఏంటంటే మోసంబి, బత్తాయితో నిండిపోతుందంట. సో ఈ సీజన్ కాబట్టి ఇది మొత్తం మామిడి పండ్లు. ఇది మొత్తం మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం అన్ని షెడ్ల కింద మొత్తం మామిడికాయలే ఉంటాయి. వీటిని మనం చూసినట్టు అట్లనే వేలం వేసి అమ్ముతా ఉంటారు. సో ఇప్పుడు అయితే చిత్తూరు నుంచి ఎక్కువగా కాయలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సీజన్ ఎండింగ్ కాబట్టి చిత్తూరు, బెంగళూరు కాయలే ఎక్కువ వస్తాయంట. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరిన్నో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని.